ఎంత పెద్ద స్టార్ అయినా కెరీర్లో ఎత్తుపల్లాలు తప్పవు. మన టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అందుకు మినహాయింపు కాదు. కెరీర్ ప్రారంభం నుంచే తన నటన, డాన్స్, యాక్షన్ తో ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసిన కొన్ని దశల్లో ఫ్లాప్స్ కూడా ఎదుర్కొన్నారు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. స్టూడెంట్ నం 1, ఆది, సింహాద్రి, యమదొంగ వంటి సినిమాలు ఘన విజయాలు సాధించగా, నాగా, ఆంధ్రావాలా, సాంబా, అశోక్ వంటి మూవీస్ మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. తరువాత అదుర్స్, బృందావనం సినిమాలు మళ్లీ ఆయనకు విజయాన్ని అందించాయి. కానీ ఆ తర్వాత శక్తి, ఊసరవెల్లి, దమ్ము, బాద్షా, రామయ్య వస్తావయ్య, ప్రభస ఇలా వరుసగా ఫ్లాప్స్ కూడా ఎదురయ్యాయి. అయితే ప్రభస తర్వాత మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో అసలైన మలుపు తిరిగింది. ప్రభస విడుదలై ఇప్పటికి 4000 రోజులు దాటింది. ఆ తర్వాత నుండి ఇప్పటివరకు ఆయన ఎలాంటి ఓటమి చూడలేదు అనటం నిజంగా గర్వకారణం. పూరీ జగన్నాథ్ తో చేసిన టెంపర్ నుండి మొదలుకుని నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, గ్లోబల్ బ్లాక్ బస్టర్ RRR, ఇప్పుడు దేవర వరకు అన్ని సినిమాలు సూపర్ హిట్టులుగా నిలిచాయి. గత దశాబ్దంలో ఆయన చేసిన ఏ ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. ఇది నిజంగా టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో సృష్టించిన అరుదైన రికార్డ్ అని చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ విజయాల వెనుక ఉన్న కష్టపడి పనిచేసే ధోరణి, స్క్రిప్ట్ల ఎంపికలో చూపించే జాగ్రత్త మరియు అభిమానులపై ఉన్న గౌరవమే ఈ విజయానికి కారణం అని ఇండస్ట్రీ టాక్. ఇంతకీ మీరు ఓ 2 చూసారా? ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా మీ అభిప్రాయం ఏమిటి? హిట్ అని అనిపించిందా? లేక అందరిలానే కాస్త నిరాశ కలిగించిందా? మీ కామెంట్స్ చెప్పండి.